ఇప్పుడైన వత్త 60 ఏళ్లు దాటిన వారందరికీ ఇక ఉచితం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇంకా వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాము. వచ్చే ఏడాది ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది ఢిల్లీ. ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ జరిగే అవకాశం ఉంది. ఇంకొద్ది రోజుల్లో దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వెలువడనుంది. షెడ్యూల్ రూపకల్పనపై కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు కసరత్తు సాగిస్తున్నారు. మొత్తం 70 నియోజకవర్గాలున్నాయి ఢిల్లీ అసెంబ్లీలో. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 36. ఇక 2013లో దేశ రాజధానిలో జెండా పాతింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇప్పటి వరకు చెక్కు చెదరట్లేదా పార్టీ ఓటు బ్యాంక్. 1998లో చివరిసారిగా భారతీయ జనతా పార్టీ ఢిల్లీని పాలించింది. ఇక 2013లో కాంగ్రెస్ ఇక్కడ అధికారాన్ని కోల్పోయింది. అప్పటి నుంచి రెండు పార్టీల్ని కాదని ఆమ్ ఆద్మీ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారు ఢిల్లీ ఓటర్లు. భారీ మెజారిటీతో ఆప్ అభ్యర్థులను గెలిపిస్తూ వస్తున్నారు. ఇక అటు బీజేపీ కాంగ్రెస్కి ఏమాత్రం కొరుకుడు పడట్లేదు హస్తినాపురి. ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నాయి ఈ రెండు పార్టీలు. అయితే ఇప్పుడు ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ సామాన్య ప్రజలను ఆకట్టుకునేలాగా సంక్షేమ పథకాలను ప్రకటిస్తూ వస్తుంది. అధికారంలో ఉండడం వల్ల ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే వాటి అమలుకు శ్రీకారం చుడుతోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని కొనసాగిస్తామని చెప్తోంది. ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన కింద ప్రతి మహిళకు నెలకు ₹1000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని గతంలో ప్రకటించారు కేజ్రీవాల్. ఈ మొత్తాన్ని ఇప్పుడు 2100కు పెంచారు. విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర సరుకుల ధరల వల్ల మధ్యతరగతి కుటుంబీకులు ఎంతో ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక అలాగే తాజాగా మరో పథకాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఈ మధ్యాహ్నం ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొత్తగా సంజీవని యోజన త్వరలోనే అందుబాటులోకి తీసుకొని రానున్నట్టు వెల్లడించారు. 60 సంవత్సరాలకు పైనున్న వయసున్న అందరికీ కూడా ఉచితంగా వైద్య సహాయం అందించడానికి సంజీవని యోజనను అమలు చేయనున్నట్లు తెలిపారు. అనేక కుటుంబాల్లో పదవీ విరమణ చేసిన తర్వాత కానీ 60 సంవత్సరాల వయసు దాటిన వారికి కానీ ఎవరూ పట్టించుకోవట్లేదని కేజ్రీవాల్ ఆవేదన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో ఎక్కువగా ఎదుర్కొనేది అనారోగ్య సమస్యలేనని, అందుకే వారికి ఉచిత వైద్యాన్ని అందించాలని సంకల్పించినట్లు చెప్పారు. ఇక సంజీవని యోజన గతంలో ప్రకటించిన మహిళా సమ్మాన్ యోజన కోసం సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయని కేజ్రీవాల్ వెల్లడించారు. తన టీం ప్రతి ఇంటికి వెళ్లి రిజిస్ట్రేషన్లు చేపడుతుందని వివరించారు.